హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాప్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను దేవి రూపాలలోని ఏ రూపాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు అనే విషయం గురించి చెప్తున్నానండి. అంటే దేవి రూపాలలో ఏ రూపాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి అన్న విషయం గురించి తెలుసుకున్నాము. శ్రీశైలం భ్రమరాంబిక ఆలయము, వరంగల్ భద్రకాళి క్షేత్రము, శృంగేరి శారదాపీఠము, నవదుర్గల అలంకారంలో దేవి భాగవతాన్ని అనుసరిస్తాయన్నమాట. విజయవాడ కనకదుర్గమ్మ వారి క్షేత్రంలో మూల విరాట్ను గాయత్రీదేవి, బాలత్రిపుర సుందరి, అన్నపూర్ణ తదితర రూపాల్లో అలంకరిస్తారు. అందులో స్థానిక ఐతిహ్యాలకు, పురాణ గాథలకు అంటే పురాణ కథలకు సంబంధించినవి కూడా ఉంటాయి. ఇలా మనం ఏ పద్ధతిని అనుసరించినా మనం కొలిచేది ఆ అమ్మనే అని మర్చిపోకూడదు. అంటే శ్రీశైలం భ్రమరాంబిక ఆలయము, వరంగల్ భద్రకాళి ఆలయము, శృంగేరి శారదాపీఠం, నవదుర్గల అలంకారాలలో దేవి భాగవతాన్ని అనుసరిస్తాయి అన్నమాట. ఇంకా మన విజయవాడ కనకదుర్గమ్మ మూల విరాట్ అంటే బాలత్రిపుర సుందరీదేవి, అన్నపూర్ణ, గాయత్రీదేవి ఇలాగా రోజుకో అలంకారంలో మనకి దర్శనమిస్తారు. మనం ఏ అలంకారంలోని మనం ఏ పద్ధతిని అనుసరించినా మనం కొలిచేదైతే ఆ దుర్గమ్మనే అని, ఆ అమ్మనే అని మనం మర్చిపోకూడదు అనమాట. ఇది ఇవాళ మన అమ్మ గురించి, అంటే ఏ ప్రామాణికంగా తీసుకోవాలి దుర్గాదేవి అన్న దాని గురించి మన వీడియో. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.